హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 13వ తారీఖు గురువారం. ఈరోజు నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే నిర్మలమ్మ గారు ఈ కొత్త ట్యాక్స్ బిల్ ఏదైతే ఉందో అది పార్లమెంట్లో ప్రవేశపెట్టడం కూడా జరిగింది. అఫ్కోర్స్ ఏంటంటే కొద్దిగా ఈ ఆపోజిషన్ ఇదంతా కూడా దాన్ని తిరస్కరించడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎనీహౌ ఇది ఇంప్లిమెంటేషన్ జరిగే ఇది ఉంది కాబట్టి అదొకటి. నెక్స్ట్ వచ్చేసరికి మన మోడీ గారు విష్ చేయడానికి అండ్ కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ గురించి మాట్లాడటానికి ఏంటంటే అమెరికా కూడా వెళ్ళటం అనేది జరిగింది. సో ఈరోజు సాయంత్రం మనకి అక్కడ ఉదయం అవుతుంది కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎలా ఉంటుంది అని చెప్పేసి దాన్ని బట్టి మనకేంటంటే మార్కెట్స్ రేపు సిగ్నిఫికెంట్గా గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌన్ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముందుగా సెక్టర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది చూస్తే ఫార్మా, హెల్త్ కేర్ ఇండెక్స్, మెటల్స్, కన్స్ట్రక్షను పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. నిన్న మొన్నటి దాకా ఏంటంటే మెటల్స్, ఎందుకంటే ట్రంప్ గారు టారిఫ్ వార్ అనేది స్టార్ట్ చేశారు కాబట్టి 25% దాకా మెటల్స్ అండర్ ప్రెషర్లో ఉన్నాయి. దానివల్ల ఏంటంటే కన్స్ట్రక్షన్ కూడా కొద్దిగా ప్రెషర్లోకి వెళ్ళిపోయింది. బట్ ఎనీహౌ రికవర్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఐటీ, పిఎస్యూ బ్యాంక్, కన్జ్యూమర్ గుడ్స్లో కొంత వీక్నెస్ అనేది కనిపిస్తుంది. ఓవరాల్గా బ్రాడర్ పిక్చర్లో ఏంటంటే మనకి 50-50 అనేది కనిపిస్తుంది. అంటే 50% ఏమో డ్రాగ్ చేస్తుంటే 50% ఏంటంటే మార్కెట్స్ని లిఫ్ట్ చేసాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. నరేంద్ర మోడీ గారు ట్రంప్ గారితో కలిసిన తర్వాత ఏం జరగవచ్చు అంటే ముఖ్యంగా ఏంటంటే ట్రేడ్ డీల్స్ గురించి మాట్లాడుకోవచ్చు. బయలేటరల్గా బిజినెస్ జరుగుతుంటుంది, అంటే ఇచ్చిపుచ్చుకోవడం లైక్ బిజినెస్ అనమాట. సో దాని గురించి చర్చించవచ్చు. దాని తర్వాత ఏంటంటే టారిఫ్స్ అనమాట. ఈ మధ్యకాలంలో ఏంటంటే ట్రంప్ గారు ఏంటంటే 25% ట్యాక్స్ అనేది విధించడం జరిగింది. రీసెంట్గా ఇంప్లిమెంట్ చేశారు. ఇది అల్యూమినియం కానీ స్టీల్ కానీ దీని మీద. సో ఎమర్జింగ్ మార్కెట్స్ లైక్ బ్రెజిల్, ఇండియా, చైనా అనేది కొంచెం ప్రెషర్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడిప్పుడే బిజినెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, గ్రో అవుతూ ఉన్నారు. ఇటువంటిప్పుడు ఇమీడియట్గా టారిఫ్ ప్లాన్ అనేది పడింది అనుకోండి, డెఫినెట్గా ఏంటంటే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ప్రాబ్లీ దాని గురించి కూడా మాటలు జరిగే అవకాశం ఉంది. ఇక వీసాస్ ఏవైతే ఉన్నాయో ఆ వీసాస్ గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ట్రేడు, టారిఫ్, వీసాస్ గురించి మోడీ గారు అండ్ ట్రంప్ గారు చర్చించవచ్చు అని చెప్పేసి క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇక నిర్మలమ్మ గారు ఈ యొక్క లోక్సభలో ఏదైతే ట్యాక్స్ బిల్ ఉందో దాన్ని సబ్మిట్ చేయడం అనేది జరిగింది. మార్కెట్స్ ఎందుకైనా సరే సేఫ్గా ఉందామనుకున్నాయేమో కానీ మొత్తం మీద కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే లాస్ట్ మూమెంట్లో జరిగింది. ఇక స్టీల్ మినిస్టరు హెచ్డి కుమారస్వామి గారు ఏంటంటే చైనా నుంచి ఏదైతే ఇంపోర్ట్స్ అనేది జరుగుతున్నాయో ముఖ్యంగా స్టీల్ కానీ అల్యూమినియం కానీ దాని మీద ఏంటంటే ఎక్స్ట్రా డ్యూటీ అనేది వేయడం జరిగింది. సింపుల్గా ఏంటంటే కొద్దిగా టారిఫ్ అనేది వేయడం జరిగిందనమాట. ఎందుకు ఇలా జరిగిందంటే సో ఆ నుంచి కొద్దిగా తక్కువగా వస్తుంది. చాలామంది మన వాళ్ళు ఏంటంటే దాన్ని ఇంపోర్ట్ చేసుకుని యూస్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ, టాటా స్టీల్ కానీ ఇలా చాలా బ్రాండ్స్ ఉన్నాయన్నమాట. సెయిల్ కానీ ఇక్కడ కనిపిస్తుంది కదా. సో వీళ్ళు ఏంటంటే ఆ కాంపిటీషన్ తట్టుకోలేక ప్రైస్ ప్రెషర్ వల్ల ఏంటంటే వీళ్ళు నష్టాలు చూసిన అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇక్కడ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్కి డిమాండ్ లేకపోవడం వల్ల కూడా అన్ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగిపోయే అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని చైనా నుంచి ఏదైతే తక్కువ ధరకి వస్తువు ఉందో దాని మీద ఎక్స్ట్రా టారిఫ్ అనేది విధించారు. అట్ ద సేమ్ టైం ఏం జరుగుతుందంటే ఫ్రెండ్స్ కైండ్ ఆఫ్ స్మగ్లింగ్ లాగా అనమాట. అంటే స్మగ్లింగ్ కాదు, అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అనేవి కూడా జరుగుతున్నాయి అనమాట. అక్కడి నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవడం, దాన్ని మళ్ళీ ఓన్ బ్రాండ్ లాగా కన్వర్ట్ చేసుకొని ఇవి కూడా జరుగుతూ ఉన్నాయి. సో దాన్ని కూడా వీళ్ళు గమనించడం, దానికి సంబంధించి మొత్తం మీద ఏంటంటే ప్రస్తుతానికైతే ఆ యొక్క ఇంపోర్ట్స్ని తగ్గించాలి అన్న కాన్సెప్ట్లో కొద్దిగా ఈ యొక్క టారిఫ్ అనేది విధించడం జరిగింది. ఇక బ్లాక్ స్టోన్, బ్రూక్ఫీల్డ్, వార్బర్గ్, పిన్కస్ వీళ్ళు ఏంటంటే గ్లాండ్ ఫార్మాలో స్టేక్ అనేది బై చేయాలని చెప్పేసి చూస్తున్నారు అని చెప్పేసి న్యూస్ అనేది రావడం జరిగింది. బట్ ఈరోజు స్టాక్ అయితే నెగిటివ్గానే రియాక్ట్ అయింది. బట్ ఎనీహౌ ఫండమెంటల్గా ఇది ఒకప్పుడు లాస్లు అనౌన్స్ చేసింది, దాని తర్వాత ప్రాఫిట్లోకి టర్న్ అయిన కంపెనీ చూడొచ్చు, దాన్ని మనం రెడార్లో పెట్టుకోవచ్చు. ఇక కోటక్ మహీంద్రా బ్యాంక్ వచ్చేసరికి 52 వీక్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ ప్రీవియస్గా ఏంటంటే ఆర్బీఐ మీరు ఆన్లైన్లో డిజిటల్ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు, మీకు అంత ఇన్ఫ్రా స్ట్రక్చర్ లేదు, ఐటీ సపోర్ట్ లేదు, ఓకే, అందుకని మీరు కొత్తగా ఆన్లైన్లో ఎటువంటి అకౌంట్లు అనేది ఓపెన్ చేయొద్దని చెప్పేసి స్ట్రిక్ట్గా ఏంటంటే నామ్స్ అనేది విధించడం జరిగింది. బట్ ఆ యొక్క ఏదైతే రెస్ట్రిక్షన్ ఉందో అది తీసేయడం జరిగిందనమాట. ఓకే, ఇది పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ చాలా సిగ్నిఫికెంట్గా గ్రో అవుతున్న బ్యాంకుల్లో కోటక్ బ్యాంక్ కూడా ఉండడం గమనార్హం. ఇక టెలికాంలో చాలా స్ట్రగుల్ అవుతున్న కంపెనీ వోడాఫోన్ ఐడియా. ఎందుకంటే వీళ్ళు చాలాసార్లు షేర్స్ ఇచ్చేసి డబ్బులు తీసుకొని ఈ యొక్క లోన్లు కట్టడం కానీ ఇలా చేశారు. చాలా డైల్యూషన్ అయింది స్టేక్ అనేది. బట్ స్టిల్ ఏంటంటే సర్వైవ్ మోడ్లో ఉంది.
అయితే వీళ్ళు ఏంటంటే 10,000 కోట్లు అనేది పెట్టి ఈ యొక్క ఎక్స్పాన్షన్ అంటే కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం ముంబైలో ఐ థింక్ మార్చి కల్లా 5G కూడా రోల్అవుట్ చేస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఎనీహౌ ఫ్రెండ్స్, ఇది సర్వైవ్ మోడ్లో ఉంది. ఒకవేళ టర్న్ అరౌండ్ జరిగిందంటే కూడా మంచిదే. ఈరోజు 7% దాకా స్టాక్స్ అనేది పెరగడం జరిగింది. ఇక బోఫాస్ అమిష్ షా ఏమంటున్నారంటే స్మాల్ అండ్ మైక్రో క్యాప్ ఏవైతే స్టాక్స్ ఉన్నాయో జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఒక రకంగా హయ్యర్ వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతున్నాయి, బట్ కొద్దిగా వెయిట్ చేయాలన్నట్టు దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రుడెన్షియల్, వీళ్ళు ఏంటంటే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఉంది కదా, వీళ్ళు ఐపీఓకి రావాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. దానికోసం సిటీ గ్రూప్ని హైర్ చేసుకోవడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, దీంట్లో ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంకు హైయెస్ట్గా స్టేక్ అనేది హోల్డ్ చేస్తుంది. మేము అది హోల్డ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే, ఎనీహౌ ఏంటంటే నెక్స్ట్ మనకి ప్రుడెన్షియల్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వారు ఐపీఓకి రావడం జరుగుతుంది. ఇక హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఆ షేర్ అనేది ఈరోజు 3% దాకా పెరగడం జరిగింది. ఎందుకంటే మంచి Q3 రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం అనలిస్టులు అందరూ కూడా ఈ స్టాక్లో ఇంకా 40% వెళ్ళటానికి ఛాన్స్ ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో 40% అనుకోండి, అట్లీస్ట్ 10%, 20% వచ్చినా మంచిదే కదా అన్న కాన్సెప్ట్లో ఏంటంటే ఇన్వెస్టర్స్ అనేది ప్రాబ్లీ దాంట్లో ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు. డిమాండ్ వల్ల స్టాక్ అనేది పైకి వెళ్ళి ఉండొచ్చు. ఇక పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ వచ్చేసరికి షేరు 4% దాకా పెరగడం అనేది జరిగింది. ఎందుకంటే వీళ్ళ యొక్క Q3 అనేది సూపర్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తుంది. ఆ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ మనం డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది. ఇక నాట్కో ఫార్మా షేర్స్ వచ్చేసరికి ఈరోజు దగ్గర 19% దాకా డ్రాప్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళ యొక్క Q3 రిజల్ట్స్ అనేది అంత పాజిటివ్గా రాలేదు. ఇక భారత్ ఫోర్జ్ షేర్స్ వచ్చేసరికి 5% పడిపోవడం అనేది జరిగింది. ఎందుకంటే Q3 అనేది అంత సిగ్నిఫికెంట్గా ఆశించినంతగా రాలేదు. ఇక వన్ ఆఫ్ ద అండర్ పర్ఫార్మరు హోనాసా కన్స్యూమర్ అనమాట. ఇదే మామా ఎర్త్ అంటాం కదా, మామా ఎర్త్. సో ఈ బ్రాండ్ అనమాట ప్రీవియస్గా ప్రమోటర్ ఎగ్జిట్ అవుతున్నాడని చెప్పేసి ఒకసారి, నెక్స్ట్ వచ్చేసరికి హయ్యెస్ట్ డెట్ ఉంది కంపెనీలో అని చెప్పేసి రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే ఈ ప్రోడక్ట్స్ షాపుల్లో పెట్టుకుంటారు కదా, వాళ్ళ దగ్గర 350 కోట్ల రూపాయల విలువన్న ప్రోడక్ట్స్ అనేది రిటర్న్ చేస్తున్నాం, ఎందుకంటే సేల్ అవ్వట్లేదని చెప్పేసి ఇలా చాలా వచ్చినాయి అనమాట. బట్ ఈరోజు చూసే కంపెనీ అనేది 9% అనేది పెరగడం జరిగింది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవియస్గా ఏంటంటే లాస్లు అనౌన్స్ చేసింది, బట్ ఈసారి ప్రాఫిట్స్ ఏం బాగా రాలేదు. బట్ ఆ లాస్ల నుంచి బయటపడింది కాబట్టి ఇన్వెస్టర్ సెంటిమెంట్ అనేది పాజిటివ్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సీజీ కన్స్యూమర్ ఏదైతే ఉందో షేరు, దాని యొక్క టార్గెట్ ప్రైస్ అనేది చాలామంది బ్రోకరేజెస్ సంస్థలు ఏంటంటే తగ్గించడం అనేది జరిగింది. ఐపీఓస్ విషయానికి వచ్చేసరికి మ్యాక్స్ వోల్ట్ ఎనర్జీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేది 12వ తారీఖు అంటే నిన్న ఐపీఓకి ఓపెన్ అయిపోయింది, 14 రేపు క్లోజ్ అయిపోతుంది. సబ్స్క్రిప్షన్ మనం చూసుకుంటే 1.62 టైమ్స్ కనిపిస్తుంది. ఇది ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించింది. దీనికి మనం అప్లై చేసుకోవాలంటే 1,36,500 రూపాయలు అనేది అవసరం అవుతుంది. అండ్ ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన ఓలార్ కార్ లిమిటెడ్ అనేది కూడా 12వ తారీఖు అంటే నిన్న ఐపీఓకి వచ్చింది, రేపు క్లోజ్ అయిపోతుంది అనమాట సబ్స్క్రిప్షన్కి. అయితే 2.82 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అనేది జరిగింది. ఇది అప్లై చేసుకోవాలంటే కూడా 1,36,000 రూపాయలు అనేది అవసరం అవుతుంది. ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన పిఎస్ రాజ్ స్టీల్స్ లిమిటెడ్ అనేది 12వ తారీఖు ఐపీఓకి వచ్చింది, 14వ తారీఖు క్లోజ్ అయిపోతుంది. అయితే ఫ్రెండ్స్, దీనికి 4.43 టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది కనిపిస్తుంది. దీనికి మనం అప్లై చేసుకోవాలంటే కూడా 1,32,000 రూపాయలు అనేది అవసరం అవుతుంది. ఇక మెయిన్ బోర్డుకి సంబంధించిన ఐపీఓ ఇది హెగ్జావేర్ టెక్నాలజీస్ 12వ తారీఖు ఐపీఓకి వచ్చింది, రేపు సబ్స్క్రిప్షన్ క్లోజ్ అయిపోతుంది. బట్ స్టిల్ ఏంటంటే అండర్ సబ్స్క్రైబ్ అనేది కనిపిస్తుంది చూడండి, అట్లీస్ట్ 100% కూడా సబ్స్క్రైబ్ అయితే అవ్వలేదు. సో మినిమం ఇన్వెస్ట్మెంట్ దీంట్లో మనం అప్లై చేసుకోవాలంటే 14,154 రూపాయలు అనేది అవసరం అవుతుంది. ఇక షణ్ముగ హాస్పిటల్స్ లిమిటెడ్ అనేది మనం తీసుకున్నట్టయితే 13 అంటే ఈరోజు ఐపీఓకి వచ్చింది. ఇది వచ్చేసరికి ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించింది, 15 క్లోజ్ అవుతుంది. అయితే అండర్ సబ్స్క్రిప్షన్ అనేది కనిపిస్తుంది. బట్ ఈరోజే కాబట్టి, ఈరోజు అని కాదు, ఈ మధ్యకాలంలో వచ్చినవి కూడా పెద్దగా ఓవర్ సబ్స్క్రిప్షన్ అయితే కనిపించట్లేదు. ఇక ఎల్కే మెహతా పాలిమర్స్ లిమిటెడ్ అనేది ఐపీఓకి ఈరోజే వచ్చింది అండ్ 17th క్లోజ్ అవుతుంది. దీనికి కొద్దిగా డిమాండ్ కనిపిస్తుంది. సబ్స్క్రిప్షన్ మనం చూసుకున్నట్లయితే 4.69 టైమ్స్ కనిపిస్తుంది. మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 1,13,600 రూపాయలు అనేది అవసరం అవుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం నిఫ్టీలో. అండ్ టోటల్గా ఈరోజు ఎక్స్పైర్ అయిపోయింది కదా, మొత్తం మీద 23,000 లెవెల్ దగ్గర ప్లే అనేది జరిగింది అన్నమాట. రౌండ్ నెంబర్ ఇది. ఓకే, దానికి సంబంధించిన కాల్స్ పుట్స్ అయితే సెల్లింగ్ అయితే చేశారు. సిగ్నిఫికెంట్గా డేటా అనేది మనకు చెప్తూ ఉంది. పుట్ కాల్ రేషియో అనేది మనం తీసుకున్నట్లయితే నెక్స్ట్ వీక్ 0.78 అనేది చూపిస్తుంది. స్టిల్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకు కొద్దిగా ఆ బ్యారిష్ సెంటిమెంట్లోనే పొజిషన్స్ ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి అండ్ పుట్ కాల్ రేషియో 0.74. స్టిల్ ఏంటంటే మనకి కొద్దిగా కాల్స్ అగ్రెసివ్గా సెల్లింగ్ అయితే జరుగుతున్నట్టు బ్యాంక్ నిఫ్టీ అనేది చూపిస్తుంది. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో 0.8 చూపిస్తుంది. అయితే ఫ్రెండ్స్, స్టిల్ ఏంటంటే మనకి కాల్స్ అగ్రెసివ్గా సెల్లింగ్ జరుగుతున్నట్టు చూపిస్తుంది.
సో ఫ్రెండ్స్, ఇక ఇండియా విక్స్ అనేది మనం తీసుకున్నట్లయితే డైలీ టైం ఫ్రేమ్లో 0.4% అనేది ఇంక్రీజ్ అయింది. అంటే ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గానే ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. డాలర్ ఇండెక్స్ అనేది కొద్దిగా వీక్ అవుతూ ఉంది. అండ్ దాని తర్వాత డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ కూడా కొద్దిగా వీక్గానే ట్రేడ్ అవుతుంది. అయితే ఫ్రెండ్స్, ప్రీవియస్గా మనకి ఇక్కడ చూడండి నెక్ లైన్ కనిపిస్తుంది కదా, ఎగ్జాక్ట్గా నెక్ లైన్ దాకా వెళ్ళగానే వెంటనే సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారు. ప్రస్తుతం అయితే మనం ఇంకా సెల్లింగ్ అని చెప్పేసి చెప్పలేం. నాకేమర్థమవుతుందంటే కొద్దిగా కన్సోలిడేషన్లో ఉంది. మార్కెట్ కిందకు వస్తే బాయింగ్ జరుగుతుంది, పైకి వెళ్తే సెల్లింగ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ 2 days నుంచి కూడా ఇండెసిషన్ మోడ్లో ఉంది. బట్ ఇంట్రాడే ప్లేయర్స్కి మాత్రం కావాల్సినంత వోల్టైలిటీ ఉందన్నమాట. పైకి వెళ్ళొచ్చు, కిందకి వెళ్ళొచ్చు అన్నట్టుంది. ఎనీహౌ, ఇక్కడ ప్రీవియస్గా ఒక ఇంపార్టెంట్ ఏదైతే ఉందో రెసిస్టెన్స్ లెవెల్ 49,825 దగ్గర మళ్ళీ ఇమీడియట్గా రిజెక్షన్ అయితే జరిగింది. కింద నుంచి బాయింగ్ జరుగుతుంది, పై నుంచి సెల్లింగ్ అనేది జరుగుతుంది. సో ప్రాబ్లీ ట్రంప్ గారు అండ్ మోడీ గారు కూడా ఇద్దరు కూడా ఏదో డిస్కషన్స్ అయితే జరుగుతాయి. దాన్ని మార్కెట్ అనేది పాజిటివ్గా లేదా నెగిటివ్గా తీసుకునే అంశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఐ థింక్ ఏంటంటే యూఎస్ మార్కెట్స్ని మనం క్లియర్గా ట్రాక్ అయితే చేయాలి. ఒకవేళ అక్కడికైనా సిగ్నిఫికెంట్గా బౌన్స్ అనేది కనిపిస్తే మన ఇండియన్ మార్కెట్స్ కూడా బౌన్స్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే లాంగ్ టర్మ్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉన్నారో చూడండి, మార్కెట్స్ అనేది ఎప్పుడు కూడా బేర్స్ విన్ అవుతూ ఉంటారు టెంపరీగా. ఓకే, ఎందుకంటే మార్కెట్ పైకి వెళ్ళటం, అక్కడ నుంచి కిందకి రావడం అనేది అనివార్యం అనమాట. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే చేస్తున్నారో క్వాలిటీ కంపెనీస్ మీద కొద్దిగా దృష్టి పెట్టండి. వాటిని కొద్దిగా అంటే ఒకటేసారి మొత్తం ఇన్వెస్ట్మెంట్ కాకుండా కొద్దిగా అక్యుములేషన్ అయితే చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది మొత్తం మీద పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ధన్యవాదాలు.